మంజు కూడా వెళ్తానంటుంది. నేను వెళ్ళనిస్తానా? ఆ కాకి పిల్లని ఇప్పటి వరకు ఈ ఇంట్లో నుంచే వెళ్ళగొట్టాలనుకున్నాను. ఇప్పుడు దాని అడుగు గడప దాటనివ్వను. నన్ను కాదని కాలు బయట పెడితే అది కాటికి వెళ్ళాలి తప్ప టూర్కి వెళ్ళకూడదు. నా కొడుకుతో కలిసి టూర్కి వెళ్ళాలన్న దాని ఆలోచనని తూట్లు తూట్లు పడేలా చేస్తాను. చూస్తూ ఉండండి. మనం గొడవ పడాలంటే ఇక్కడే ఉండి గొడవ పడొచ్చు కదా. మరి దానికోసమే టూర్ వెళ్ళమని కిరణ్మయ్య గారు చెప్పారు కదా. అదేలే, ఆవిడికి కోర్టు ఇచ్చిన సలహా కావచ్చు. ఆ సలహానే మనకి చెప్పుంటుంది. కావచ్చు సత్య గారు, ప్రతిదానికి కూడా కోర్టు ఆర్డర్ అంటూ ఉంటుంది. అయితే ఏ ఊరు వెళ్దాం అంటారు? నేను ఇంకా ఆలోచించలేదు. ఎందుకు నవ్వుతున్నారు? ఏమీ లేదు. ఏం లేదేంటి? ఏదో ఉంటేనే నవ్వుతున్నారు. అదేంటో చెప్పండి. మీరు ఆలోచించలేదు బాబు అనేసరికి మంచి అనిపించి నవ్వొచ్చింది. సరే, ఎక్కడికి వెళ్దాం చెప్పండి. అది మీరు ఆలోచించేలోపు టూర్కి వెళ్ళి రావచ్చు. అలా ఉంది. శ్రీశైలం వెళ్దామా? అమ్మో, అంత దూరమా? ఈ ఊరు దాటి నేను ఇంతవరకు వెళ్ళలేదు. అవునా? అదేంటి మంజు మేడం, ఒక్కొక్కరు దేశమే దాటిపోతున్నారు. నా చిన్నప్పుడు నేనెక్కడికి వెళ్ళలేదు. కొంచెం పెరిగేసరికే నాన్నగారు చనిపోయారు. నాన్న బ్రతుకున్నప్పుడు కూడా స్కూల్లో ఎక్స్కర్షన్స్కి వెళ్తాను అంటే నేను భయస్తురాల్ని అని నన్నెక్కడికి పంపించలేదు. బాధపడకు మంజు మేడం. ఇప్పుడు టైం వచ్చిందనుకోండి, ఇద్దరం కలిసి వెళ్దాం. నీకన్నీ చూపిస్తాను. మన ఊరికి కొద్ది దూరంలోనే రామపురం ఉంది కదా, అక్కడికి వెళ్దాం. రామపురం చాలా ఫేమస్ అండి. మన ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ కనీసం 10 సార్లైనా అక్కడికి వెళ్ళొస్తుంటారు. అక్కడికి వద్దులే. ప్లీజ్ సత్య గారు, నాకు చిన్నప్పటి నుంచి ఆ ప్లేస్ చూడాలని ఉంది. సరే, వెళ్దాం. మంజు మేడం, ఒకటి అడగనా? అడిగండి సత్య గారు, తెలిస్తే చెప్తాను. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని భయస్తురాలు అంటున్నారు కదా. అవును. భయస్తురాలివే అయితే నన్ను ఎలా అరెస్ట్ చేయగలిగావు? అదంతా అడుగుతారేంటి? అది కాదు, ఎమ్మెల్యే మహానంద్ అన్న వెహికల్ని పట్టుకోవడానికి మీకు ఎంత ధైర్యం ఉండాలి? ఏమో, అదంతా వదిలేయండి. ఇప్పుడు మనం ఏ ఊరు వెళ్తున్నాం అది చెప్పండి. మీకు లీవ్స్ ఇస్తారా? అదంతా నేను చూసుకుంటాను కదా. మనం రామపురం వెళ్తున్నామా? వెళ్తున్నాం. సరే సరే, నాకైతే చాలా సంతోషంగా ఉంది. సత్య గారు, ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళేది ఉంది. బాయ్. డ్రగ్స్ తీసుకున్న పేషెంట్కి మెలకు వచ్చింది అంటే వాడు పోలీసుల ముందు నిజాలు చెప్పేస్తాడు. వాడు నోరు విప్పకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే గారు మరీ మరీ చెప్పారు. వాణ్ణి మన తెలివితో మనం చెప్పినట్టు చేసేలా మార్చాలి. అంతే కదన్నా?
అది నేను చూసుకుంటాను. రాజా, ఈరోజు సాయంత్రం డిశ్చార్జ్ చేస్తారంట. రిపోర్ట్స్ అన్నీ వచ్చాక పంపిస్తారంట. హాస్పిటల్కి వచ్చినప్పుడు నువ్వెంత పెద్ద ప్రమాదంలో ఉన్నావో తెలుసా? ప్రస్తుతం మీ అబ్బాయి డ్రగ్స్ తీసుకున్న విషయం మీకు మాత్రమే తెలుసు. ప్రెస్కెక్కి పోలీసులకి తెలిస్తే రచ్చరచ్చ అవుతుంది. మీ బంధువులు మీకు కావాల్సిన వాళ్ళు మిమ్మల్ని దూరం పెడతారు. అందుకే మీకు జ్వరం వస్తే హాస్పిటల్లో జాయిన్ అయినట్టు ఇన్పేషెంట్ వార్డులో రాయించాను. అదే ఇది. ఇదే తీసుకోండి, మీ దగ్గర ఉంచండి. ఇవి కూడా తీసుకోండి. ఎవరైనా అడిగితే జ్వరం వల్లే అడ్మిట్ అయ్యామని చెప్పండి. అలాగే అన్నా, నువ్వు చెప్పినట్టే చెప్తాం. ఇప్పుడు ఎలా ఉందమ్మా అతనికి? ఇప్పుడు ఎలా ఉంది? నువ్వు హాస్పిటల్లో ఎందుకు జాయిన్ అయ్యావో తెలుసా? జ్వరం వల్ల అడ్మిట్ అయ్యాను మేడం. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు డ్రగ్స్ ఓవర్గా తీసుకోవడం వల్లే కదా ఈ హాస్పిటల్లో జాయిన్ అయింది. అదేం లేదు మేడం. ఇదిగో మా అమ్మ చేతిలో రిపోర్ట్స్ ఉన్నాయి, చూడండి. డాక్టర్ గారు ఉన్నారా? లేరు, ఈరోజు రాలేదు మేడం. ఏంటండి, ఏదో చప్పుడొచ్చింది? కిచెన్ లో ఏదో పడిపోయిన సౌండ్ వచ్చినట్టుంది. వెళ్ళి చూసొద్దాం రండి. రండి. అయ్యో, బంగారం లాంటి పచ్చడి జాడి పగిలిపోయింది. అయ్యయ్యో, అదేంటి తెప్పు? అన్నపన్న పడిపోయింది, ముందు లేపు కూర్చోబెట్టు. ఏ పడిపోవడం తెలుసు గాని నిలబట్టం తెలీదా? ఆవిడే లెగుస్తుందిలేండి. ఏం చెప్పి చేస్తున్నావే? చెప్పి సావరాదు.